शेर बब्बर शेर ఒక్కొక్కడికి బల్బులు పగిలిపోవాలి. కళ్ళున్నోడు ముందు మాత్రమే చూస్తాడు, దిమాకున్నోడు దునియా మొత్తం చూస్తాడు. కూడా చాలా పాపులర్ అయింది అండ్ మొదటిసారి ఇలా స్క్రీన్ లో షోరీలు అన్నది చూసాం కూడా. ఇంకోటి డైరెక్టర్ గారి తెలివితేటల గురించి ఒక చిన్న మాట, ప్రూవ్ అయింది కాబట్టి తెలివితేట అని చెప్పుకోవచ్చండి మనం, జరగందో చెప్పుకోవట్లేదు. సో ఒక చిన్న మాట ఏంటంటే, ఆ షో రీల్స్ ప్రోమో వేయరు, టీవీలో ఒకసారి చూసేస్తే థియేటర్లో చూసినప్పుడు అతనికి ఆ జర్క్ రాదు, చూసే మనం అనిపించి కూర్చుంటాడు అలా సైలెంట్గా. ఎందుకని థియేటర్లో ఆడియన్స్ వెళ్ళిన వెంటనే ఏంటి ఏదో ఉందన్నారు అని అనుకుంటుంటారు, ఏదో చెప్తాడు అతను, చెప్పిన తర్వాత వస్తాడు, ఒక్క డైలాగ్కి ఎంత ఎక్సైట్ అయిపోయేవే, నాలో ఉన్న వేరియేషన్స్ అన్ని కలబోసి ఒక షో రీల్ చేశాను, అది చూస్తే ఏమైపోతావో అనగానే ఒరే పులి రాగానే థియేటర్లో చేంజ్ ఓవర్, రే పులి అంటాడు అక్కడ. రేయ్ పులిని దూరం నుంచి చూడాలనిపించింది అనుకో చూసుకో, పులితోటి ఫోటో దిగాలనిపించింది అనుకో కొంచెం రిస్క్ అయినా దిగొచ్చు, కానీ చనివిచ్చింది కదా అని పులితో ఆడుకుంటే మాత్రం అనేటప్పటికి థియేటర్లో డైరెక్టర్ గారు థాట్ ఏంటో నాకు తెలిసింది. కట్ చేస్తే షేర్ ఖాన్, ఒక్కొక్కడిని కాదు షేర్ ఖాన్, 100 మందిని ఒకేసారి రమ్మను. ఒక కమేడియన్కి ఇంత వాయిస్ ఉంటుందా? ఈయన వచ్చేవారు, ఆ వాయిస్ సెట్ చేసుకున్నారు, షేర్ ఖాన్ అనేటికి ఆ త్రో థియేటర్ దాటి అవతలకి వెళ్ళింది. కట్ చేస్తే ఒక అద్భుతం, ఇది ప్యారడీ కాదు, ఇమిటేషన్ కాదు, ఇట్లా పెట్టి పోలీస్ ఎక్కడ అని స్టార్ట్ చేస్తే పోలీస్ ఎక్కడ, ఇప్పుడు లేవని నోరు ఆఫ్టర్ ఆల్ ఒక క్రిమినల్ని చంపితే లేస్తుంది. థియేటర్లో డాన్స్లు నెక్స్ట్ వినపడలేదు, అంత అంత గొప్ప థాట్. కట్ చేస్తే రోబో, బ్లాక్ షీప్ బ్లాక్ షీప్ అనేప్పటికీ థియేటర్ అంతా మేకరుపులు వెనకాల. అసలు నేను లైఫ్లో నేను చిత్రసీమకు వచ్చాక పుట్టి బుద్ధి రేగాక నాకెంత పేరు వస్తుందని నేను అనుకోలేదు, అసలు నమ్మలా. నేను థియేటర్కి వెళ్ళాక అనిపించింది నాకు డైరెక్టర్ గారు థాట్ ఎంత గొప్పగా ఇలా చేసాడు అన్నట్టు. మీకు ఒక గుడ్ న్యూస్. ఏంటది? మనకు జెనీలో ఓకే అయిపోయింది. నిజమా? మీ షో రీల్ చూసి ఫ్లాట్ అయిపోయింది. మన సినిమా కోసం 3 సినిమాలు వదిలేసుకున్నాం. దిస్ ఇస్ నాట్ ప్యారడీ, ఇస్ ఇట్ ఇమిటేషన్? నో. ఒక ముసలి యాక్టర్ నాలో ఇంత ఎనర్జీ ఉంది, ఇలా నేను కూడా చేయగలను ఒక డైరెక్టర్ చూపించి ఛాన్స్ కొట్టేయాలని చేసుకున్న ఒక ఎఫర్ట్, పొటెన్షియల్ చూపిస్తున్నారు. ఒక్కొక్కడిని కాదు షేర్ ఖాన్, 100 మందిని ఒకేసారి రమ్మను. పోలీస్ ఎక్కడ, ఇప్పుడు లేవని నోరు ఆఫ్టర్ ఆల్ ఒక క్రిమినల్ని చంపితే లేస్తుంది. బ్లాక్ షీప్. మరి మీరు ఇంత మంచి యాక్టర్, కామెడీ ఇంత బాగా పండిస్తున్నారు, మరి మహేష్ బాబు గారు కామెడీ పండిస్తుంటే మీరు చూసినప్పుడు మీ థాట్ ఏంటి? నేను సీన్లో అప్పుడప్పుడు ఆశ్చర్యపోయేవాడిని, ఓహో ఇక్కడ ఆశ్చర్యపోకూడదు కదా, బయటికి వెళ్ళి ఎక్కడ ఆశ్చర్యపోవాలని జాగ్రత్తగా, అంటే ఇది మనకి ప్లస్ అవుద్ది. యాక్షన్ వల్లే కాదండి, అక్కడ రే పులి అనగానే ఈయన ఏంటి వెంకట్రావు గారు ఫ్యాంటాస్టిక్ అన్బిలీవబుల్ ఇక్కడ నేను బాబు బాబు ఇంకా ఉందండి అంటే ఆ నొక్కుడు ఊపుడు భరించలేక అదంతా మోసం అని తెలిసింది లాస్ట్ వీక్. ఎప్పుడు చూడు అదే హీరోలు అవే సినిమాలు కొత్త డైరెక్టర్ గారు చెప్పిన సీన్స్ లో బాగా నచ్చిన సీన్ ఏంటంటే
కోట డెడ్ బాడీ దగ్గరికి చుట్టకు వస్తాడు. చంపేసింది నేనే తెలుసు. చుట్టకు వస్తే నేను చూస్తుంటే ఇలాగా నా వల్ల చచ్చిపోయాడని నేను, చంపేసినోడికి చెప్పడం, చంపేసిన పిలవడం నేను, రైట్ గారు అనేవాడు. ఏంటి నేను నమ్మను, కళ్ళకుండా కనిపిస్తుంది నమ్మనంటారేంటి. అప్పుడు ఈయన వచ్చి చెప్పారు, కోపం వచ్చింది అతని మీద మీకు, నమ్మనంటాడేంటి వీడని. నేను మొన్న ఒక పార్టీలో చూసా, ఒకడు ఇంకొకటితో అంటున్నాడు, రేపు కనుక నువ్వు నన్నగడకు తీసుకెళ్ళలేదనుకో అంటే సెపింగ్ చేస్తాను వేదవా అనేది లోకల్లో నానుడైపోయింది. అట్టా వెళ్ళిపోయింది ఈ సినిమా. దూసుకు వెళ్ళిపోయిన దూకుడు అంతే. డైరెక్టర్ గారికి ప్రజల ఎదురుగా చిన్నవారు అయినప్పటికీ కూడా రుణపడి ఉంటాను. షేర్ బబ్బర్ షేర్. ఒక్కొక్కడికి బల్బులు పగిలిపోవాలి. కళ్ళున్నోడు ముందు మాత్రమే చూస్తాడు, దిమాకున్నోడు దునియా మొత్తం చూస్తాడు.